నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 19వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధిరామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:24 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:23 తిథి పంచమి రాత్రి 12:36 వరకు తదుపరి షష్ఠి తిథి ప్రవేశము నక్షత్రం విశాఖ రాత్రి 8:42 వరకు తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము వర్జము రాత్రి 1:17 నుంచి తెల్లవారుజామున 3:04 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:47 వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం 12:24 నుంచి మధ్యాహ్నం 1:53 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:48 నుంచి తెల్లవారుజామున 5:36 వరకు అమృత ఘడియలు ఉదయం 10:55 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 19వ తారీఖు మార్చి నెల 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి ఆరోగ్యము, ద్రవ్యలాభము, బంధుమిత్రులతో కలయిక, స్త్రీ సుఖము, అవివాహితులకు వివాహ యోగము, చేసే కృషి యందు స్వల్పమైన అనుకూలత, ముఖ్య ఒత్తిడులు పరిష్కరించుకుంటారు. కొంతమంది భారీ పరిశ్రమలకు అనుకూలత కలుగుతోంది. ద్రవ్య లాభము, కళత్ర సౌఖ్యము, వాహన సౌఖ్యము, ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారాల్లో విజయము, ఆర్థిక లావాదేవీలు సక్సెస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మంచి అనుకూలత కనిపిస్తోంది. బదిలీల సూచన కనిపిస్తోంది. వ్యవసాయదారులకు మేలైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశంతో పాటు కోర్టు రాజకీయాల్లో అనుకూలంగా కనబడుతోంది. విద్యార్థులకు అనుకూలమైన సమయము. దైవ కార్యాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ధనాదాయము, శత్రుక్షయము, దానితో పాటు మానసిక ఒత్తిడులు తగ్గుతాయి. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. సంతాన వృద్ధి, బంధుమిత్రుల కలయికతో పాటుగా ఆస్తి తగాదాలు తీరుతాయి. వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం వస్తుంది. దీంతో పాటు ఉద్యోగం చేసే వారికి పని భారం కలుగుతుంది. కొంతమందికి విదేశీ వెళ్ళే అవకాశం గోచరిస్తోంది.